ఫ్రెండ్స్, కాకినాడ దగ్గర ఇంత పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఒకవైపు ఫుల్ గ్రీనరీ, ఇంకోవైపు ఏన్షియంట్ టెంపుల్ వైబ్స్, పైగా జర్నీ మొత్తం సినిమాటిక్ గా అనిపించింది. ఈ రోజు మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం. ఫుడ్, రోడ్ ట్రిప్, టెంపుల్ హిస్టరీ, దర్శనం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మా జర్నీ స్టార్ట్ అయింది కాకినాడలోని ఫేమస్ కౌస్తుభా రెస్టారెంట్ దగ్గర. ముందు ఫుల్ మీల్స్ చేసేసి తర్వాత ట్రిప్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా బాగున్నాయి. ట్రిప్ కి బయలుదేరే ముందు ఇలా మంచి లంచ్ చేస్తే జర్నీ ఇంకాస్త ఎంజాయబుల్ గా ఉంటుంది కదా. లంచ్ తర్వాత ద్రాక్షారామం వైపు బయలుదేరాం. ఈ రూట్ లో ట్రావెల్ చేస్తుంటే కోనసీమ నేచర్ ఫుల్ గా కనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే విలేజ్ వ్యూస్ కూడా చాలా పీస్ఫుల్ ఫీల్ ఇచ్చాయి. ఒకవైపు ఎత్తైన కొబ్బరి చెట్లు, ఇంకోవైపు పెద్ద పెద్ద చేపల చెరువులు. రోడ్ మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంది. నిజంగా చెప్పాలంటే డెస్టినేషన్ కన్నా ఈ జర్నీ కూడా ఈక్వల్ మెమరబుల్గా అనిపించింది. ఫైనల్లీ ద్రాక్షారామం టెంపుల్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. గుడి బయట నుంచే చాలా పవర్ఫుల్ వైబ్స్ ఫీల్ అవుతాయి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కనిపించింది ఈ కోనేరు. ప్రస్తుతం నీళ్ళు లేకపోయినా చుట్టూ ఉన్న గ్రీనరీ అండ్ కామ్ అట్మాస్ఫియర్ వల్ల అక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యాం. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చాలా నీట్ అండ్ పీస్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నదే ద్రాక్షారామం మెయిన్ గోపురం. ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే అప్పుడు కళాకారుల టాలెంట్కి నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఈ టెంపుల్ పంచారామ క్షేత్రాల్లో ఒకటి. తారకాసురుడి ఆత్మలింగం 5 భాగాలుగా విడిపోయి పడిన ప్రదేశాలనే పంచారామాలు అంటారు. ఇక్కడ శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకే 2 అంతస్తుల నుంచి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడే అమ్మవారు మాణిక్యాంబాదేవి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అందుకే ఈ ప్లేస్కి చాలా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఉంది. మీరు కూడా ఇక్కడికి రావాలంటే టైమింగ్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. టెంపుల్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. సాధారణ దర్శనం కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. స్పెషల్ దర్శనం టికెట్ కావాలంటే 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. వీకెండ్ లేదా ఫెస్టివల్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పెషల్ దర్శనం తీసుకుంటే బెటర్. ఓవరాల్గా ద్రాక్షారామం ట్రిప్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. నేచర్, రోడ్ జర్నీ, టెంపుల్ వైబ్స్ అన్నీ కలిసి చాలా పీస్ఫుల్గా అనిపించాయి. మీరు కాకినాడ సైడ్ వస్తే మాత్రం ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. జై భీమేశ్వర స్వామి.